మై ఛానల్. సో నేను ఫస్ట్లీ రెడీ అయితే అయిపోయా. సో మమ్మీ కుడుము ఇచ్చింది. కుడుము తినేసిన తర్వాత కొంచెం రెడీ అయిపోయి వెళ్దాం కాలేజ్కి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చలిగా ఉంది, అందుకే సో నాకు జలుబు కూడా ఆల్రెడీ వచ్చేసింది. సో లెట్స్ ఈట్ కుడుము. నేను కుడుములో చట్నీ అవి ఏది తిన్నాను. యాక్చువల్గా నాకు చట్నీ అంటేనే నచ్చదు. మీరు ఏమనుకుంటే అనుకోండి, జస్ట్ ఒక కుడుము పీస్, దట్స్ ఇట్. తినేద్దాం, తర్వాత కాలేజ్కి వెళ్దాం. చాలా టేస్టీగా ఉంది. ఫైనల్లీ నేను కుడుమే తినేసాను. ఇప్పుడు కిందకెళ్ళి రెడీ అయ్యి కలుద్దాం. ఓకేనా? మీరు అనుకుని ఉంటారు ఏంటి మేడ మీద అని. నాకు ఇక్కడే ఇష్టం, ఇక్కడే చేస్తాను నేను. సో లెట్స్ గో, ఫస్ట్ రెడీ అవుతాం. మళ్ళీ నేను రెడీ అయితే అయిపోయాను. అన్నయ్య కోసం వెయిటింగ్. అన్నయ్య వస్తే అన్నయ్యతో కాలేజ్కి వెళ్దాం. సో కాలేజ్కి వెళ్ళిన తర్వాత కలుస్తాను. బాయ్. అండ్ అక్కడ క్లాసెస్కి అయితే అవ్వదు, మోస్ట్లీ నేను లంచ్ టైం ఆర్ బ్రేక్ అప్పుడు కలుస్తాను. సో కాలేజ్కి వెళ్ళింది కలుద్దాం. బాయ్. అండ్ నేను ఫైనల్లీ కాలేజ్కి వచ్చేసాను. ఇక్కడ చాలామంది చూస్తారు అండ్ ప్రిన్సిపల్ సార్స్ అందరూ కూడా ఉంటారు కదా. సో నేను అందుకే ఇప్పుడు మాట్లాడను. ఓకే, క్లాసెస్ అయ్యాక లంచ్ బ్రేక్లో కలుద్దాం. ఓకే. సో గైస్, లంచ్ టైం కూడా అయిపోయింది. మేమందరం లంచ్ కూడా చేసేసాము. సో ప్లీజ్ మై ఫ్రెండ్, సో చూడండి 3 కోతి ఎలా చూస్తున్నాయో. హాయ్ సంధ్య, స్వాతి, స్వాతి, స్వాతి. సబ్స్క్రైబ్. అందరూ తినేసాం కాబట్టి హిందీ రూమ్కి టైం ఉంది, ఒక 10 minutesలో వెళ్తాము. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా నేను ఫోన్ చూడడం అవ్వదు బికాజ్ ఆఫ్ క్లాస్. సో నేను ఈవినింగ్ ఇంటికి వెళ్ళినప్పుడు కలుస్తాను. బాయ్. ఫైనల్లీ కాలేజ్ అయితే అయిపోయింది. సో ఈరోజు పెద్దగా ఏం చేయలేదు. మీకు డైలీ చూస్తే మీకు అలవాటు అవుతుంది. ఫస్ట్ డే కదా, ఈరోజు నేను డైలీ పెడతా. ఏం చేయకపోయినా నేను కాలేజ్ బ్లాగ్స్ అయితే పెడతా. సో సబ్స్క్రైబ్ చేయడం అంటే మర్చిపోకండి. సో రేపు బ్లాగ్లో కలుద్దాం. బాయ్.